హాయ్ హలో ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళబోక ముందు ఈ వీడియో గురించి కొంచెం అయితే చెప్పాలి మీకు. యాక్చువల్లీ ఈ వీడియో మీరు చూస్తుంది పార్ట్ 2. దీని డెడ్ లైన్ అని నేను పేరు కూడా పెట్టాను. యాక్చువల్లీ దీనికి డెడ్ లైన్ అని పేరు పెట్టాలా లేదా అనేది వీడియో చూసిన తర్వాత మీరే కామెంట్ చేయండి. అండ్ ఇంకో విషయము, ఈ వీడియో నేను చేసిన ప్రదేశాన్ని నేను ఒక విశ్వవిద్యాలయం అయితే అని చెప్పాను ఇంట్రడక్షన్లో. కానీ విశ్వవిద్యాలయమా లేదంటే విద్యాలయమా అనేది నాకు కూడా తెలుసు. ఇది కొంచెం అన్అఫిషియల్గా తీశాను కాబట్టి నేను అలా విశ్వవిద్యాలయం అనడం అయితే జరిగింది. చాలామంది ఈ విద్యాలయంలో చదువుకున్న వాళ్ళు ఇది విద్యాలయం అని పెట్టారు. కానీ బట్ నేను ఇక్కడికి ఎందుకు వెళ్ళాను, నాకు ఎవరు చెప్పారు ఏంటి అనేది కూడా ఇప్పుడు నేను ఒక చిన్న కాల్ రికార్డ్స్ అంటే పూర్తిగా నేను పెట్టాలనుకోవట్లేదు, ఎందుకంటే ఇది అన్అఫిషియల్గా తీశాను కాబట్టి. సో ఫస్ట్ పార్ట్ చూడండి, వాళ్ళు కింద లింక్ కూడా ఉంటుంది చూడండి. అండ్ నెక్స్ట్ పార్ట్ కూడా చూడండి. అండ్ ఫస్ట్ పార్ట్లో చూసిన తర్వాత చాలామంది ఇది విశ్వవిద్యాలయం కాదు జస్ట్ విద్యాలయమే అని నాకు అడిగిన వాళ్ళు అండ్ కామెంట్ పెట్టిన వాళ్ళు అండ్ తర్వాత నాకు ఇన్స్టాగ్రామ్లో చెప్పిన వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్. అంటే అది నేను ఎందుకన్నా అంటే కొందరి మనోభావాలు దెబ్బతినకూడదు అండ్ నేను కూడా మీలో ఒకటి అని చెప్పేసి ఏదైనా మీ మనోభావాలు దెబ్బతింటే మన్నించండి. కానీ ఉన్నది ఉన్నట్టుగా చూపించాలి. నలుగురు నాకు అడిగితే చెప్తే నేను పెళ్లి చేసింది కాబట్టి సో యాజ్ ఇట్ ఇస్ అలాగే పెట్టాను. కానీ కొంచెం విశ్వాలయాన్ని విశ్వవిద్యాలయం అన్నాను. సో మీరు ఏమైనా ఫీల్ అయితే ఐఎమ్ సో సారీ. సో వీడియో అయితే కంటిన్యూగా చూడండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ మై వీడియో. హలో హలో హాయ్ బ్రో. అన్నా విహారీనా? అవునన్నా, బాగున్నారా? బాగున్నా అన్న. అన్న విశ్వనాథ్ అన్న. విశ్వనాథ, ఓకే ఓకే. ఎలా అన్న ఓకే, ఏమైంది ఆ స్కూల్లో ఇంతకు? అది యాక్చువల్ గా అది అతను ఫీజు కట్టకు అదేమంటారు, కానీ నేను చదివేటప్పటి నుంచి ఒక రూమర్ ఉందన్న అక్కడ. ఏమని? అక్కడ ఏదో ఉంది అన్నట్లా అని. ఇంకా బ్రో చాలా ఉందన్న. అది ఇంతకు ముందు నుంచి నేను చదివేటప్పుడు కూడా ఒక మంచి రూమర్ ఉండేది. నైట్ మేము లేచి అలా వాష్రూమ్ కి వెళ్ళాలన్నా కూడా చాలా సఫర్ అయ్యేటోళ్ళం. అంతా చాలా రూమర్స్. ఆ కొండ సైడ్ ఎక్కువ అన్న, బ్యాక్ సైడ్ కొండ ఉంటది, అక్కడ ఏదో కనపడేది అని చాలా మంది చెప్పారు. హలో అన్న, తమ్ముడు అక్కడ వీడియో చేసినప్పుడు ఇట్లా మా తమ్ముడు ఇట్లా చెప్పినాడు, ఫోన్ చేసి అడిగాడు, అందుకని చేస్తున్నా అని చెప్పచ్చా వీడియోలో? ఓకే అన్న, ఏం పర్లేదు. సరే తమ్ముడు, అయితే నెంబర్ అయితే సేవ్ చేసుకుంటా. నీ పేరు గీరు ఏం చెప్పను, ఇట్లా మనోడు చెప్పాడు ఇట్లా ఇట్లా అంటే వాళ్ళు చదువుకునేటప్పుడు ఇట్లా విన్నారంట, సో ఇది కూడా వీడియో చేస్తున్నా అని చెప్పేస్తా. ఓకే అన్న, ఏం పర్లేదు. థ్యాంక్ యూ తమ్ముడు. థ్యాంక్ యూ విశ్వనాథ్. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకు చాలా మందికి అయితే అర్థమై ఉంటుంది. ఈ వీడియో రిలీజ్ చేసిన తర్వాతే నాకు విశ్వనాథ్ కూడా మాట్లాడింది. అంతకుముందు మాట్లాడి లొకేషన్ చెప్పిన వాళ్ళు కొంచెం షైగా ఫీల్ అయ్యి మా గురించి చెప్పొద్దు, మా గురించి పెట్టద్దు అని చెప్పేస్తే, సో వాళ్ళు మాట్లాడింది వాళ్ళు అన్నది నా దగ్గర ఉన్నా కూడా వద్దు, ఒకరిని మనం నొప్పించొద్దని చెప్పేసి అవి పెట్టట్లేదు. అండ్ ఇంకో విషయం, ఇలాగా నాకు 4-5 మంది చెప్పారు కాబట్టి, అండ్ ఇది కూడా వాళ్ళు రూమర్ అంటే అపోహలు అన్నారు కాబట్టి వాళ్ళు చెప్పింది నేను విన్న తర్వాత అది ఏముంది ఏం లేదు డైరెక్ట్గా చూసి మీకు చూపించాలి అన్న ప్రయత్నమే నేను చేశాను. అండ్ నా వీడియోలో కనపడిన సీన్లు కానీ దృశ్యాలు కానీ మేము మాట్లాడిన మాటలు కానీ మీరు ఇది నిజం అనుకుంటే నిజం అనుకోండి, లేదు జస్ట్ ఎంటర్టైన్మెంట్ అనుకుంటే ఎంటర్టైన్మెంట్ లాగానే తీసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇంకోసారి చెప్తున్నాను, ఎవరికన్నా ఏదైనా ఫీల్ అయ్యింది ఐఎమ్ సో సారీ. లెట్స్ కంటిన్యూ దిస్ వీడియో. పార్ట్ 1 చూడండి, వాళ్ళు కింద లింక్ కూడా ఉంటుంది, తప్పకుండా ఆ పార్ట్ 1 కూడా చూసి ఈ పార్ట్ 2 చూడండి. ఇది పడినోడు ఇది సౌండ్ చూడు అక్కడ. అబ్దుల్ రే అబ్దుల్, హలో రే ఇక్కడ ఎవడో పైనుంచి దూకినాడు రా, కింద ఎవరు కనబడట్లేదు, నువ్వు జాగ్రత్త. సౌండ్ బా ఇక్కడ ఇటు సైడ్ కూడా వస్తుంది. ఇంకా పైనుంచి దూకితే ఉంటారా పోతారా? ఎవరుంటారు మనిషి సౌండ్ చూద్దాం. సౌండ్
పర్వాలేదు ఏ భయపడగల దాదా ఇక్కడ అదే చెప్తుండ సౌండ్ వస్తుంది అక్కడ చెప్పి బాబాయ్ ఎక్కడ చూడలేదు బాబా ఇంతలాగా ఇంత హారర్ ఎక్కడ చూడలేదు బా బావా బా బావా బా చెవి నుంచి నేను కనపడతాను తమ్ముడు దాంట్లో ఇక్కడి నుంచి వస్తుంది బాబు చివరి నుంచి ఆ రూమ్ వాడుతా నుంచి అది దూకినాడు ఎట్లా పోయాడు దూకున్నాడు ఉంటాడా ఆయన మనిషి ఏంటి దూకున్నాడు ఆయన మనిషి ఏంటి దూకున్నాడు దారిలో కలిసిపోయింది ఇంకలా ఏమైతేనే ఎలా ఉంది దయ్యం విషయా దూకినాడు ఎట్లా పోయాడు దూకున్నాడు ఉంటాడా ఎలా ఉంది దయ్యం విషయా పాపం బాబుజీ ఇంటి దగ్గర బజ్జీలో చికెన్ తినేసి పడుకోకుండా ఎందుకు వచ్చాను బాబు అనుకుంటున్నాడు. నువ్వు అనుకో కొంచెం రా. ఏంది అది సౌండ్ ఏదో సౌండ్ వస్తుంది ఎంతమంది నీకేమనిపిస్తాను గురువు వాడరా బాబు. నేను నీకు అన్నాలంటున్నా శిష్యులు పట్టుకుంటాడు నాకు అంత సీన్ లేదు. లేదు 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 చాలా సౌండ్ వస్తుంది ఇక్కడ కానీ పైనుంచి దూకింది ఎవరో నాకు అర్థం కావట్లేదు. దూకిన వాళ్ళు కింద కూడా కనబడట్లేదు. ఏమంటావు? ఇక్కడ చూసే నేను అందుకే చెప్తున్నాను. ఇంకా వినిపిస్తుందిరా నాకు కూడా. అదిగో చూడాల అక్కడి నుంచి వస్తుంది సౌండ్ వస్తుంది. ఏం చూడు ఇగో గురుగారు అదిగో చూడు చూడుతూ అదిగో బా అక్కడ కనబడట్లేదు. ఏంటి అదిగో అదిగో కింద అబ్దుల్ అదిగో అబ్దుల్ అదిగో नीचे क्या क्या है देख. हाँ అదిగో అక్కడ ఉన్నాడు అదిగో కనబడి ఇంకా పేరా आता हो रे आता हो. దైవం కదా పట్టుకుంది ఇక్కడ ఇక్కడే ఇక్కడ కాదు కింద. జాగ్రత్త శిషా వీళ్ళు పట్టుకొస్తారు దయ్యం పట్టుకుంటాడంట మావాడు. ఉంటావా సౌండ్ సౌండ్ ఎడుతాను కదా అక్కడ అక్కడ ఇక్కడ ఇక్కడ అబ్దుల్ ఇక్కడ అక్కడ చూస్తుంది బాబా అక్కడ ఇట్లా కాంచే
చేతవా హలో అడుగు అడుగు అక్కడే ఎక్కడ ఉన్నారు హలో ఎక్కడ ఉన్నా ఎవరు అక్కడే తొంగు చూసారంటే తొంగు చూస్తుంటే మనం దిగుతుంటే అదిగో ఇది చూసుకో నీ గమలా ఎలా ఎగుతున్నాయి హలో అదే పోయేది తమ్ముడు లేదు నాకు కనబడిందా వస్తుందని నేనేదో రీచార్జ్ అంటే ఏదో వచ్చేది చెప్తాను కానీ లాస్ట్లో ఏదో చూడరా బావా అంత క్లియర్గా తమ్ముడు విజువల్ అక్కడే అక్కడే అదిగో అదిగో అలా వెళ్ళిపోతున్నా ఇక్కడే 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 కూర్చున్నారు ఇక్కడే కూర్చున్నారు ఇక్కడే కదా కూర్చుంటా ఒరే చూపిరా లైట్ అన్నా చూపిరా ఏదైనా కనపడుతుంది ఎందుకు కనపడదా బావా అంతా అది కూడా ఇదేంటి ఈ పక్క సౌండ్ ఆ పక్క సౌండ్ తమ్ముడు అరే నీకు మహేష్ బాబు పచ్చబుద్ధి కూడా ఉందా అది బండి ఎందుకు లేనా ఏంది ఇప్పుడు అవన్నీ ఎందుకు లేనా అలా వద్దా ఒక్క సౌండ్ కదా ఈ పక్క కోసం నీకు అర్థం కాలేదు నేనే ఉన్నాను డబ్బులు లేవా ఏం కాదు ఏం కాదు ఏం కాదు ఫోన్ ఏం కాదు నేను చూసుకో లేదా చూసి కెమెరా కింద చూద్దాం ఇంకా ఫ్రెండ్స్ ఆ చీకట్లో ఆకారం చూడగానే నా కళ్ళు అయితే జిగేలున్నాయి. నాకు అప్పటి వరకు ఏదో కొంచెం డౌట్, అంటే ఎవరన్నా ఉన్నారేమో, ఏదో మమ్మల్ని డైవర్ట్ చేస్తున్నారేమో అని చెప్పేసి. ఎందుకంటే రకరకాల సౌండ్లు, అంత గట్టిగా ఆత్మలు అయితే అరవవు అండ్ అలాంటి అలజడిలు అయితే జరగవు అని నా నమ్మకం. కానీ ఆ నైట్ వర్షన్ చూడగానే సడన్లీ షాక్ అయ్యాను. చూస్తూ నువ్వు కదిలి చంపుతా ఆడించి అన్నావు. బావ నా వెనక ఎవరు ఉన్నట్టు వస్తుంది. బావ నా వెనక ఒకసారి బావ లేదు లేదు సౌండ్ వస్తుంది వెనకాల. నా వెనకాల అనిపిస్తుంది చూడు బావ. సినిమా కనబడుతుంది ఇప్పుడు.
సౌండ్ చూడు క్లారిటీగా ఉండదు సౌండ్. లైట్గా కలుగుతాను, లైట్గా కలుగుతాను. బాగా సెట్ వస్తుంది సౌండ్. లోపల లైట్ వేసుకొని రాగా కెమెరా ఏం లేదు. గైస్ ఇప్పుడు చూసి ఉంటారు, నైట్ వర్షన్లో చూసేదానికి బాగా షాడో నల్లగా ఉండింది లేరా, అందుకే మేము లైట్ వేసుకోకుండా దగ్గరికి పోతే ఎట్లుంటుంది అని చెప్పేసి ట్రై చేశాను. అది ఇదా లేకపోతే దీని రూపంలో ఇంకోటి ఏదైనా ఉంది. అదే చెప్తుంటాను, నా వెనకాల ఎవరో ఉన్నట్టు అనిపించింది నాకు, అందుకే చూడన్నా. అబ్దుల్ 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 బాగా చూద్దాం. అగరా అబ్దుల్ అబ్దుల్ రీచ్ అవుతుంది అక్కడ, వెళ్దాం. రెట్లో పడింది. अब्दुल मेरे को सुना था तुमको मना कर रहे वाकी टाकी काम करता है वो क्या आते ఎవరుదే పట్టుకోరా చల్లరా చూసా, మా ఉడికి చూడు చెమటలు అలా కారుతున్నాయి. నేను అందరికీ చెమటలు పడితే నాకు మేమిద్దరం ఒక సీన్ మీకు నా వెనకాల ఉంది. బా అబ్దుల్ అరుపులకి చేస్తా. మెడికల్ రూమ్ పెడుతూ వద్దులే బాబా అందరికి. సీన్ కట్ చేసేస్తా. అప్పుడు భయపడినాడు రా. భయపడే వాళ్ళు వద్దురా, ఈయనే ఉండండి. ఆపరా, సింగల్గా ఉంటా అని ఎంతసేపు భయం వేస్తుందా? భయపడే వాళ్ళు ఉండే నేనే. ఏం లేదు, ఊరికి హడావిడి పడ్డారు. వాడు అబ్దుల్ గాడు మొదలు కొడతాడా లేదా దయ్యాలు మొదలు కొడతాడా? గేట్ చూడు ఎలా ఊపుతుందో. కూతాందా గోపురం గాలి పోగిదా. ఇంకా అయిపోయింది, దయ్యం కాదు కదా, దయ్యం కాదు కదా. ఇంకా మంచి ఇది ఒక నిమిషం నాకు భయం వేస్తాను, కెమెరా అనుకోకపోతాను అని. సరే కాసేపు నైట్ వర్షం
నీకు కూల్ అయినాక వెళ్దాం. నీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? 5 minutes later. సో గైస్ మేము దాదాపు ఇక్కడ చాలా సమస్యలు అయితే ఎదుర్కొన్నాం. అండ్ మనోడు ఏమంటున్నాడు, మీరు ముగ్గురు ఉన్నారన్నా, మేము ఇద్దరు ఉన్నాం, మాకు భయం వేస్తుంది, పోయి కవర్ చేయాలని అంటున్నాడు. సో రా తమ్ముడు, ఖలీల్తో పాటు మనోడికి పంపిస్తున్నాడు. వెళ్ళు తమ్ముడు. మనోడు బాహుబలి ఇప్పుడే కాసేపు ముందే మంచి షాట్ వచ్చింది, అది డిలీట్ చేస్తాను. ఇట్లా పట్టుకుని ఎట్లా పట్టుకున్నా అరే, ఎట్లా పట్టుకున్నా చెప్పురా. ఎట్లా పట్టుకున్నా చెప్పు. భయపడేది ఎందుకు? అరే చెప్పలేను, సిగ్గుపడ్డం కాదు, ఆ భయం అంతా. సిగ్గుపడదా? సో యాక్చువల్లీ లైట్ స్టార్ట్ అవుతున్నా. లైట్ దాల్ కాయ దేఖా రైట్ ఏం లేవు కానీ సౌండ్ వస్తున్నాయి. ఏం లేదు. ఎవరో మాట్లాడుకున్నట్టు పైన శబ్దం వస్తున్నాయి, కిందకు శబ్దం వస్తున్నాయి. గైస్. సో ఇప్పుడు మొత్తానికి అయితే నువ్వు రా తమ్ముడు, అతనితో వెళ్ళు. అండ్ నా నైట్ వర్షన్ కెమెరా నాని దగ్గర ఉన్నా కూడా మేమిద్దరం హ్యాండిల్ చేయబోతున్నాం. ఈ వాకి టాకీ కూడా ఉంటుంది. అబ్దుల్ చెప్తాను వద్దు అంటే షూట్ ఆపేసి వెళ్ళిపోతామంటే వీళ్ళు వినట్లేదు. నేను ఒక్కనే చూసుకుంటా అంటే ఎన్నో రిస్క్లో పెట్టప్పుడు వీడికి ఎందుకు వచ్చింది సాగురా అయితే అనుకుంటాడు. ఓహో అల్టీమ్లో వెళ్ళు. ఓకే బయట వెళ్దాము. ఈ సేఫ్ తమ్ముడు, దయ్యం అని ఏం చేయకుండా ఇలా పట్టుకొని తీసుకురా. ఓకేనా అమ్మా? ఓకే तुम्हारे साइड से चले हम ऊपर जाएंगे. అండ్ నా లైఫ్లో ఇలాంటి ఫ్రెండ్స్ బాబ్జీ అండ్ అబ్దుల్ ఎక్స్ప్రెషన్ చూడండి ఒకసారి. ఆ ఫోన్ దిక్కే చూస్తున్నారు, ఏం కనపడుతుందో ఏదో నైట్ వర్షన్లో అని. అంటే థ్రిల్లింగ్. ఇదేం దయ్యం కనపడలేదు, చాలా థ్రిల్లింగ్ అండ్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాను ఈ వీడియో. మీరు చూస్తున్న వాళ్ళు మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు నైట్ వర్షన్. నువ్వు అట్లా పెట్టుకోండి నైట్ వర్షన్ చూడు. కొంచెం ముందు రామమ్మ, పైకారేవా నా లైట్ చూడు. సరే నువ్వు రెండు పట్టుకోలేవు కానీ నేను పట్టుకుంటాను నైట్ వర్షన్. రే జతాన్ అబ్దుల్, जोक्स नको, सीरियस. हाँ क्या तो प्रॉब्लम है तो शूट स्टॉप. हाँ ఖలీల్ వాకి టాకి నీ దగ్గర పెట్టుకో, అబ్బాయి జాగ్రత్త. హలో, ఇక్కడ ఎవరన్నా సారీ ఎవరన్నా ఉండడం లేదు, చాలా మంది ఉన్నట్టున్నారు. చాలా కాదు పొగలు పుట్టిస్తున్నారు. అక్కడ చూడు, అలా వెనక్కి వెనక్కి కిటికీలో చూడు, అక్కడ చూడు చూడు, అదిగో బాగా ఎదురుగా ఉంటుంది, అదిగో సౌండ్ చూడు. ఇందులోంచి వచ్చింది సౌండ్. పెద్ద పురుగు ఉంది, జాగ్రత్త. ఎక్కితే పాప సౌండ్ చూడు, సౌండ్ ఎలా వస్తుందో. ఒక్క నిమిషం, నైట్ వర్షం వద్దులే, మనం డైరెక్ట్ ఫైటే. బా వెనకాల చూడు, ఎవరు వెళ్తున్నాడు సౌండ్. తిప్పురా, వెనకాల వెళ్తాను చూడు, చూపి. నాకు భయం వేస్తుంది బావా, నేను చూపించడానికి. అదిగో भाई शूट में है भाई, बोलो भाई. ఓకే. ఎందుకు రే, నీకు ఏదైనా అనిపిస్తే నువ్వు తిప్పు, నన్ను కవర్ చేయాల్సిన అవసరం లేదు. నేను సినిమాలో హీరో కాదు, భయపడకు రా. నువ్వు చూస్తావని. ఏం చూసేది.
ఈ డ్రింక్ లోపల ఎవరు పోయినట్టుంది రారా. ఇక్కడి నుంచి వస్తున్నాయి సౌండ్. ఎవరు వస్తారు ఎవరు పోతారు ఈ మాయమంత్రాలు ఏంటి? సౌండ్ వస్తుంది ఇక్కడ. ఓ అడిగిపోయేవారు మీరు అని. నేను ఒక నేను తీసుకుని పోతాను. నేను తీసుకుని పోతాయి. హలో, మాది కాకినాడ అండి. మా కాకినాడ అండి, రండి చూసుకుందాం. ఇక్కడ బాబా సౌండ్ ఏముంది రా? పట్టుకోరా అంటే నువ్వు. వనకాకురా ఏం కాదురా. వనకు రిలాక్స్. డోర్ ఎవరు వేసినారా? తినేవాడు జాగ్రత్త బాగా, చాలా డేంజర్గా ఉంది అక్కడ. జాగ్రత్త. పిలవనా? భయం లేదా అంతలాగా? ఇది చూడు ఇట్లే పడుతుంటాయి. ఇదే గాలికి పడి ఉంటుంది. అది ఇందాక పడింది కదా బాబా. బయట నుంచి సౌండ్ వస్తుంది. చూపిరా. ఏం చూపి బాబా? రోజు నేను చెప్తున్నాను కదా. గుడ్డలో ఏం కాదు, ఇలా పాస్ అవ్వరు కదా. ఇలా పాస్ అవ్వరు కదా, నడుచుకుంటేనే పోతుంది. పడుకో. హలో, ఇక్కడ ఎవరైనా ఉంటే మా ముందుకు రావచ్చు. బా ఇలా రావా? ఇక్కడ చూడు బావా, పైన విండోలో చూడు. అదిగో అదిగో
అక్కడే నువ్వు అక్కడ వస్తున్నాయి ఇక్కడ వస్తున్నాయి సౌండ్లు. ఒక విచిత్రమైన అరుపులను వింటుంటే నాకు అసలు ఏంది ఇది, ఆత్మన మనుషుల అనేది అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒకవేళ ఎవరి ఒపీనియన్ వాళ్ళది, మీకు అది ఆత్మ అంటే ఆత్మ, మనిషి అంటే మనిషి. నాకైతే నేను అంతసేపటి నుంచి ఆ అరుపులు అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నప్పుడు కొద్దిసేపు ఆత్మ అనుకుంటున్నా, కొద్దిసేపు లేదు ఎవరో ఉన్నారు, దాదాపు 5-6 మంది 10 మంది దాకా ఏమైనా ఉన్నారా అనే డౌట్ కూడా కొడుతుంది. కానీ ఇంకా ఏంటో తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ కూడా పెరిగిపోతుంది నాలో. ఎవరు వచ్చారు నా వెనకాలైతే ఎవరు వచ్చారు? వా